మా చాన్నాళ్ళ తర్వాత వచ్చిన పామ్లెట్కి నేనైతే చూడండి, పాతకాలం బావి. ఒక 10 ఏళ్ళ ముందు వచ్చింటా నేను, అప్పుడు పిల్లోని. ఇప్పుడు కొంచెం పెద్ద అయినా. ఇవి చూడండి, సీతాకోక చిలుకలు ఎన్ని ఉంటాయని విచ్చలవిడిగా ఉంటాయి ఇవి. చూసారా గిలక. ఇది ఒక బావి, లేడీస్కి ఒక బావి, జెంట్స్కి ఒక బావి. ఇది సపరేట్ కట్టారు. అవి మటుకు అక్కడ ఉండేటివి మామూలు. చేపలు కూడా ఉన్నాయి చూడండి. ఏం లేదు, ఇంత బకెట్ ఉంటుంది, ఇంత బకెట్. అట్లా వేసి ఓయమ్మ ఐలెస్సా. అమ్మా అయ్యమ్మా. ఎస్, చూసారా ఇట్లా ఎంత చల్లగా ఉన్నాయో నీళ్ళు. ఈడ అంటే జంతువులకు ఇట్లా నీళ్ళు పెట్టేసా. తాగండి అమ్మా, బాయ్. ఈ కొండ ఒకప్పుడు ఈ కొట్టేశారు చూడండి, అటు సైడ్ ఇటు సైడు. అంతవరకు మొత్తం శుద్ధ అంటే సున్నమండి, సున్నపు కొండ. ఈ సున్నపు కొండను దాటుకొని ఆ పాములేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వెళ్ళేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడైతే రాను రాను కొట్టేస్తూ వచ్చారండి కొండని. కానీ ఇక్కడ మటుకు ట్రావెల్ చేయాలంటే గట్టి సాహసమే అని చెప్పాలి. ఆడ పామ్లెట్లో ఎక్కి దిగి ఎగుళ్ళకు పైసలు అయిపోయి కమిలిపోయి మా మొక్కలు ఇప్పుడు ఫ్రీ బస్సులో పోతాను పైకి. ఏంది సార్, ఢోలీ 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 దా. చూస్తున్నారుగా, రీసెంట్గానే ఈ కోనేటిని అయితే శుభ్రం చేశారు మన వాళ్ళు. చూడండి, చేతివాటం అయితే చూపించేశారు. అసలు ఎంత బాగా నీట్గా క్లీన్ చేశారో. ఇప్పుడు చూస్తుంటే అంత దరిద్రంగా ఉందండి. చూడండి, దర్శనానికైతే వెళ్ళిపోతున్నాము లోపలికి. లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి, అందుకు ఇక్కడి వరకే మన వీడియో. చాలా ఏళ్ళ తర్వాత రావాలనుకునే అహోబిలానికి. అంటే నేను ఉగ్రస్తంభం ఎక్కాలనుకున్నా, అట్టే నిలబడింది అది. ఇంక ఈసారి నెక్స్ట్ ప్లాన్ చేయాల. ఇప్పుడైతే అహోబిలం దర్శనం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కిందికి. మళ్ళీ ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో తెలీదు, అంతవరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు కిందోనంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మా ఆయన కాడికి పోతే మా ఆయన బోర్డు ఉంటాడంట. బోర్డు మిషన్ ఇప్పుడే వచ్చిందంట. వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.